Hello, hi అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే అవర్ స్పెషల్ బన్సీ స్పైసీ ఉప్మా అనమాట. మీరు ఆల్రెడీ thumbnailలో చూసారు కదా. ఇక్కడైతే నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను, ఒకసారి చూసేయండి. ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం, ఇక్కడైతే ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని ఉంచాను, చిన్న చిన్న ముక్కలండి. ఆయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ అది సాల్ట్ అనమాట. సాల్ట్, ఆవాలండి, జీలకర్ర కూడా ఉంటే జీలకర్ర కూడా తీసుకోండి, శనగపప్పు, శనగ పలుకులు, బన్సీ రవ్వ 1.5 గ్లాస్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడైతే 1.5 గ్లాస్ పెట్టాను అనమాట. దానికి కావాల్సిన వాటర్ గిన్నె అయితే తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా కోసుకొని పెట్టాను అనమాట. అలాగే క్యారెట్ కూడా చాలా చిన్నగా కోసాను. తప్పకుండా ఇలానే చిన్నగా కోసుకోండి, ఎందుకంటే మనం ఉప్మా తినేటప్పుడు అవి చక్కగా మెల్ట్ అయిపోతాయి అన్నమాట నోట్లోని. అందుకని చిన్నగా కోసుకోండి. తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉంచుకోండి. ఈ రెసిపీకి మాత్రం అవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడైతే నేను తీసుకున్న గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేశానండి. అది కొద్దిగా వేడెక్కాక దానిలోని ఆయిల్ వేస్తున్నాను. ఈ రెసిపీ అనేది వర్షాకాలంలోని శీతాకాలంలో తింటే బాగుంటుందండి. ఎండాకాలంలో అయితే వేడి చేస్తుంది. ఒకవేళ ఎండాకాలంలో చేసుకుంటే మాత్రం ఈ ఉప్మా తిన్నాక కొద్దిగా మజ్జిగ అయితే తాగండి. ఇక్కడైతే ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఆయిల్ అయితే బాగా వేడెక్కిపోయిందండి. బాగా ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడైతే ఆవాలు తీసుకున్నానండి. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఉంటాయి, అవి హాఫ్ స్పూన్ ఆవాలు వేసేసాను. ఇంకా ఎక్కువ తినాలి అనుకుంటే మీరు వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపటమనే వరకు ఉంచి నెక్స్ట్ అయితే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఆనియన్స్తో పాటు అయితే వేయకండి, ముందుగానే పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి వెళ్తుందన్నమాట. పచ్చిమిరపకాయలు అయితే బాగా వేగాక కరివేపాకు కూడా వేసానండి పచ్చిమిరపకాయలతో పాటు. ఇక్కడైతే ఆనియన్స్ వేస్తున్నాను. నేనైతే 3 ఆనియన్స్ తీసుకున్నానండి, చిన్న చిన్నగా కట్ చేసి. ఆనియన్స్ కొంచెం వేగాక క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందామండి. ఇక్కడ స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే ఉందండి. హై ఫ్లేమ్లో పెట్టి నేను పోపు అన్నీ వేపుతున్నాను అనమాట. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను, ఆనియన్స్ త్వరగా వేగుతాయని. సాల్ట్ వేసి కొద్దిగా కలుపుదామండి. నెక్స్ట్ నేను క్యారెట్ వేస్తున్నాను. అవి 2 క్యారెట్స్ అండి. క్యారెట్లు, ఉల్లిపాయలు కూడా ఒకేసారి వేసేసుకోవచ్చు. క్యారెట్స్ వేసాక కలుపుతున్నానండి. హై ఫ్లేమ్లో ఉంది కాబట్టి నేను కలుపుతూనే ఉన్నాను. నెక్స్ట్ అయితే శనగపప్పు కూడా వేసాను. మీకు ఇంకా ఎక్కువ శనగపప్పు కావాలంటే వేసుకోండి. ఇవి ఒక 3 స్పూన్స్ ఉంటాయి. ఇదే ప్రాసెస్లోని సేమియా ఉప్మా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే సేమియా ఉప్మా కూడా చేసి మీకు వీడియో పెడతాను. ఇక్కడైతే గ్లాస్లోని అల్లం ముక్కలు తీసుకున్నాను. చూడండి, అల్లం నేను వేసేటప్పుడు ముక్కలు అయితే చేయను, గ్లాస్లోని కొంచెం దంచేసి కచ్చపచ్చగా దంచేసి వేసుకుంటే బాగుంటుందండి. మనకి ఉప్మాతో పాటు కలిసిపోతుంది. లేదంటే ముక్కలు చేసుకుంటే అవి అక్కడక్కడ తగులుతూ ఉంటే తీసేస్తారు చాలా వరకు అందరూ. అలా కాకుండా అల్లం కూడా తినేయాలి అనుకుంటే మాత్రం మనం హ్యాపీగా ఇలానే
కచ్చపచ్చగా దంచేసి వేసేసుకుంటే బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి. చూడండి ఇక్కడ మొత్తం నలిగిపోయింది అల్లం అయితే. దానిలో కొద్దిగా వాటర్ అయితే తీసుకుందాము. ఆ వాటర్తో పాటు దాంట్లో ఆ పోపులో వేసేయచ్చు. మనకి వేస్ట్ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట ఇలా చేస్తే. ఇక్కడ కొత్తిమీర అయితే కట్ చేస్తున్నానండి. కొత్తిమీర ఎప్పుడు ఇంట్లో ఉన్నా నేనైతే ఉప్మా చేయడానికే ట్రై చేస్తాను. నాకు చాలా ఇష్టం. ఇక్కడ కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాము. అవైతే ఒక కప్పులో తీసుకుందామండి. ఇవి ముందుగానే ఆనియన్స్తో పాటు వేసేకండి. అలా వేసేయడం వల్ల దాని ఫ్లేవర్ అనేది పోతుందన్నమాట. అలా కాకుండా అవి మనం తాలింపు తర్వాత వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్లోని వేస్తే చాలా బాగుంటుంది. అయితే నేను ఇక్కడ తీసేసాను. ఇక్కడ చూడండి ఆనియన్స్ ఈలోపు వేగిపోయాయి బాగా. ఆనియన్స్తో పాటు అక్కడ క్యారెట్ కూడా వేగిపోయాయి. క్యారెట్ కూడా బాగా వేగితే మనకి సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఉల్లిపాయలు క్యారెట్లు అన్నీ వేగిపోయాయండి పోపంతా. ఇప్పుడైతే నేను అల్లంలో కొద్దిగా వాటర్ వేసాను కదా గ్లాసులోని, ఆ వాటర్ యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వాటర్ అయితే మనం తీసుకున్న రవ్వ క్వాంటిటీ బట్టి డబుల్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలన్నమాట. నేనైతే 1.5 రవ్వ తీసుకున్నాను, 1.5 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసేసానండి. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఒక 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర కూడా వేసాను. ఇదే టైంలోని మీరు ఇలా వాటర్లోనే వేసుకోండి కొత్తిమీర, అప్పుడే బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు నేను రవ్వ కొద్దిగా ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కొద్దిగా పొడి పొడిగా వస్తుంది, లేకపోతే ముద్ద ముద్దగా ఉంటుందన్నమాట. ఇక్కడ లైట్ షేడ్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం. నేను హై ఫ్లేమ్లోనే నూక ఫ్రై చేస్తున్నాను కాబట్టి అలానే కలుపుతూనే ఉన్నాను. లైట్ షేడ్ వచ్చే వరకు కలుపుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే ఫ్రై అయిపోయింది. ఇదైతే వేరే బౌల్లో తీసుకుంటున్నాను. డైట్ చేసే వాళ్ళకి కానీ లేదా చిన్నపిల్లలకి మోషన్ ప్రాబ్లం వస్తుంది కదండి, అది కూడా వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ రవ్వ ఉప్మా. పిల్లలకి పెద్దవాళ్ళు కూడా తినడానికి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చెనా పలుకులు ఫ్రై చేసుకోవటానికి నేను ఒక పెనం తీసుకున్నాను. దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వల్ల కొద్దిగా త్వరగా వేగుతాయి అన్నమాట, టేస్టీగా కూడా ఉంటాయి. నేనైతే ఒక 3 స్పూన్స్ తీసుకున్నానండి పలుకులు. మీకు కావాలి అంటే ఎక్కువ వేసుకోండి. ఇవి డైలీగా తినడం వల్ల చాలా మంచిదే అని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు కదా, సో డైలీగా తినండి. పల్లీల్లో అయితే క్యాలరీస్, ప్రోటీన్స్ చాలా ఎక్కువ అని, మాంసాహారంలో కన్నా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయని పెద్దవాళ్ళు డాక్టర్స్ చెప్తుంటారు. కాబట్టి రోజుకి పిల్లలకి పెద్దవాళ్ళైనా సరే ఒక గుప్పిడి పప్పులు తీసుకోవడం మంచిది. ఫిట్నెస్ మెయింటైన్ చేసే వాళ్ళలో కూడా ఎక్కువగా తీసుకునే ఆహారంలో ఇదొకటండి. ఇక్కడ పల్లీలు అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసానండి.
ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. ఈ వాటర్లోకి ఆ రవ్వని యాడ్ చేసేద్దాం. రవ్వ యాడ్ చేస్తున్నప్పుడు కొద్దిగా కలుపుకుంటూ యాడ్ చేద్దాము. రవ్వ అయితే యాడ్ చేసేసాము. ఇది కొద్దిగా బాయిల్ అవుతుంది కదండి. ఈ టైంలోని మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మళ్ళీ తీసి ఒక్కసారి కలపాలండి. ఇక్కడైతే నేను మూత తీసి కలుపుతున్నాను. అడుగంటకుండా ఉంటుంది. అలా మూత తీసి చూస్తున్నాము. ఇదైతే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సరిగ్గా వాటర్ అంతా సరిపోయిందండి. ఇది కొద్దిగా వేడి మీద అలా ముద్దగా అనిపిస్తుంటుంది. బట్ ఇది కొద్దిగా చల్లారాక పొడి పొడిగా ఉంటుంది. ఈ ఉప్మా తినడానికి వేడిగా ఉన్నప్పుడు బాగుంటుందండి. లేదంటే చల్లారాక కూడా బాగుంటుంది. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు ఈ ఉప్మా అలానే ఉంటుంది పాడవకుండా. దీనిలో రిచ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా షుగర్ పేషెంట్స్కి ఇస్తారు. నెక్స్ట్ పిల్లలకి కూడా మోషన్ ప్రాబ్లం ఉన్న పిల్లలకైతే 4 years అబోవ్ పిల్లలకైతే ఇవ్వటం మంచిదండి. వాళ్ళకి ఫ్రీ మోషన్ అనేది అవుతుందన్నమాట. రా క్యారెట్ కన్నా ఇలాగా ఫ్రై చేసిన క్యారెట్ అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదండి. దానిలో వైటమిన్ ఏ ఉంటుంది కదా. రా క్యారెట్ అయితే కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు కూడా తినడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. బట్ ఇలా చేసుకొని తినడం వల్ల చాలా మంచిది. నెక్స్ట్ ఇక్కడైతే సర్వ్ చేసేస్తున్నానండి. ఈ రవ్వలోని రిచ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళకి తర్వాత చిన్నపిల్లలకి ఇవ్వటం చాలా మంచిది. దీన్నైతే చెనా పలుకులతోని సర్వ్ చేస్తున్నానండి. ఇది తినేటప్పుడు ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క పల్లి వస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా మీ ఇంట్లోని ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి. షుగర్తో కూడా కొద్దిగా ట్రై చేయండి, బాగుంటుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.